హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ టైమ్ విత్ శ్రావణి. ఈరోజు మహాభారతం సెవెంత్ ఎపిసోడ్ చూద్దాం. ఇప్పటివరకు మనం తెలుసుకున్నదంతా ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే ఒకసారి చూడండి. ఓకేనా? ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్దాం. కోటగుమ్మం దగ్గర భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళందరూ ఆనందంగా వాళ్ళని ఆహ్వానించారు. కానీ దుర్యోధని గుండెల్లో మాత్రం ఆ నిమిషం ద్వేషం అనే విత్తనం నాటుకుంది. హస్తినాపురంలో పాండవులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు రాజవైభవాలతో జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారు. నచ్చిన వంటకాలను చేయించుకొని తింటున్నారు. వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. దానిని దుర్యోధనుడు చూడలేకపోతున్నాడు. దుర్యోధనునికి అందరికన్నా ఎక్కువ ద్వేషం భీముని మీదే కలిగింది. అందుకు కారణం భీముడు తన తమ్ముళ్ళైన కౌరవులను బాగా ఆట పట్టించేవాడు, అల్లరి పెట్టేవాడు. భీముని బలం ముందు వాళ్ళని ఎదిరించలేక ఏడుస్తూ తలదుక్కకు పరిగెత్తేవారు. అందరూ ఈత కొడుతుంటే భీముడు నీళ్లలోకి వెళ్లి క్రింద నుండి కౌరవుల కాళ్ళు పట్టుకొని లోపలికి లాగి వాళ్లకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి కాసేపటికి వదిలి నవ్వేవాడు. కౌరవులందరూ చెట్టు మీద కూర్చొని పండ్లు తెంపుతుంటే ఆ చెట్లు మొదలు పట్టుకొని గట్టిగా ఊపుతూ ఉంటే పైనున్న కౌరవులు ప్రాణభయంతో ఆ చెట్టును గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అన్నా భీమా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అని బ్రతిమలాడేవారు. అది చూసి దుర్యోధనునికి భీముని మీద ద్వేషం పుట్టసాగింది. భీముడు ఎన్నో విధాలుగా వాళ్ళని ఏడిపించినా నిజానికి అదంతా బాల్యాచాపంతో చేసేవాడు తప్ప మరో ఉద్దేశమేదీ కాదు. కౌరవులను తన తమ్ముళ్ళలానే తలచి అలా చేసేవాడు కానీ కౌరవుల పైన ఎలాంటి ద్వేషమూ ఉండేది కాదు. కానీ దుర్యోధనుడు మాత్రం భీమసేనుణ్ణి, మిగిలిన పాండవుల్ని శత్రువుల్లాగా చూడటం మొదలుపెట్టాడు. భీష్మునికి భీముడు బాగా నచ్చడం, పుష్టిగా, బలంగా, సరదాగా ఉండే భీముడిని కోటలో అందరూ ఇష్టపడడం దుర్యోధనునికి ఏమాత్రం నచ్చలేదు. అప్పటి వరకు దుర్యోధనుని మల్ల యుద్ధంలో ఓడించిన వారు లేరు. అందువలన తనతో మల్ల యుద్ధం చేయమని అందరి సమక్షంలో దుర్యోధనుడు భీముణ్ణి కోరాడు. అందరూ ఎంతో ఆసక్తిగా చూడటానికి వచ్చారు. ఆ మల్ల యుద్ధం సరదా కోరకని అందరూ అనుకుంటున్నారు. కానీ దుర్యోధనునికి మాత్రం అది తన ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ఒక అవకాశంగా తీసుకున్నాడు. భీముడు, దుర్యోధనుడు మల్ల యుద్ధం మైదానంలోకి వచ్చారు. అందరూ ఆసక్తి పెరిగిపోయింది. అప్పుడు దుర్యోధనుడు భీమునితో, భీమా, మల్ల యుద్ధంలో ఇప్పటి వరకు నన్ను ఓడించిన మగాడే లేడు. ఈ రోజు నేను ఒక్క క్షణంలో అని తన మాట పూర్తి చేసే లోపలే దుర్యోధనికి ఉన్నట్టుండి గాల్లో తేలినట్లు తన తల కుడివైపున్న నేలకు తాకినట్లు వెంటనే తలకు ఎడంవైపు ఏదో బలంగా దెబ్బ తగిలినట్టు గాల్లో ఎగిరి బోర్లా పడ్డట్లు తన నోటి నుండి రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఇదంతా జరిగింది ఒకే ఒక్క క్షణంలోనే. అసలు ఏం జరిగిందో గుర్తు చేసేందుకు దుర్యోధనుడు ప్రయత్నం చేశాడు. ఒక క్షణం ముందు దుర్యోధనుడు మాట్లాడుతుండగా అతని మాట పూర్తి కాక ముందే దుర్యోధనుని కాళ్ల పట్టుకొని భీముడు అతన్ని పైకి లేపి ఎడంవైపు, కుడివైపు నేల మీద కొట్టి పైకి విసిరేశాడు. వెంటనే దుర్యోధనుడు నేల మీద పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భీముని బలానికి అందరూ అతన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. దుర్యోధనుడు లేచి అవమానంతో పక్కకు వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. భీముని దగ్గరకేమో అందరూ వెళ్లి మెచ్చుకుంటున్నారు. కానీ దుర్యోధను దగ్గరికి ఎవరూ రాక పలకరించడం లేదు. అంటే అందరూ భీముని పక్షమేనా? నా పక్షం ఎవరో లేరా? అని దుర్యోధనుడు అనుకుంట సమయంలో ఒక చెయ్యి వచ్చి దుర్యోధనుని భుజాన్ని తాకింది. దగ్గరకు తీసుకుంది. కౌగిలించుకోవడం కూడా జరిగింది. ఆ చెవి ఎవరిదో కాదు, శకునిది. ఇన్ని జరుగుతుంటే శకుని మాత్రం తన తండ్రి ఆశయం గురించి ఆలోచించసాగాడు. శకునికి ఇప్పుడు అవకాశం దొరికింది. తన ఆశయం నెరవేరాలంటే కేవలం తెలివితేటలతోనే సాధించగలను అనుకున్నాడు. ప్రస్తుతం హస్తినాపుర భవిష్యత్తు అంతా పాండవులు, కౌరవుల మీదే ఆధారపడి ఉంది. వీరిద్దరి మధ్య గొడవ పెడితే చాలు తాను అనుకున్నదంతా జరిగిపోతుంది. పాండవులు తెలివైన వాళ్ళు, ధర్మం పాటించేవాళ్ళు. దుర్యోధనుడు కూడా తెలివైన వాడే, కానీ స్వార్థపరుడు, ఆవేశపరుడు. ఆవేశమున్న వాళ్లకు అవసరమైన సమయంలో తెలివి పనిచేయదు. కాబట్టి నా పని కోసం దుర్యోధనుడే నాకు సరైన ఎంపిక అని అనుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎంత తెలివి ఉన్నా ఆవేశంలో అంటే ఆ తెలివి పనిచేయదు. మహాభారతంలో ఒక్కొక్కరి క్యారెక్టర్ మనకు మన జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్పుతుంది. శకుని ఎప్పుడూ పాండవ పక్షపాతే. పాండవులు గెలవాలనే కోరుకుంటాడు. కానీ దుర్యోధనుతో మాత్రం నమ్మకంగా ఉంటాడు. అలా చేస్తేనే కదా కథ అలా తాను అనుకున్నట్లు జరిగేది. మహాభారతంలోని విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళే కథను నడిపిస్తున్నారు అని అనుకుంటారు. కానీ కథంతా వెనుకుండి నడిపించేది మాత్రం ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు. మహాభారతం అంతా పాండవులు, కౌరవులకు మధ్య నడిచేదే. శ్రీకృష్ణుడు కేవలం ఒక అతిథి పాత్రలా మాత్రమే కనిపిస్తాడు. కానీ కథలో మలుపునన్నిటికీ ఆయనే సృష్టిస్తాడు. సరైన గమ్యానికి ఆయనే చేరుస్తాడు.
శకుని దుర్యోధనుడిని పక్కకు తీసుకువెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు, "మామ, వాళ్ళనేదో ఒకటి చేయాలి. నా కోపం తగ్గడం లేదు. ఏం చేద్దాం చెప్పు మామ" అని అన్నాడు. అది విని శకుని, "దుర్యోధన, నువ్వు ముందుగా నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటంటే, దేవుడు మనకి మాటనిచ్చింది మనం అనుకునేదంతా బయటకు చెప్పడానికి కాదు. నీ బుర్రలో ఉన్నది ఎదుటి వాళ్లకు తెలియకుండా దాచుకోవడానికి, నీ మీద అనుమానం కలగకుండా చేయడానికి, అందరితో ప్రేమగా ఉన్నట్లు నటించడానికి, ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మడానికి, వీటన్నిటికీ మాటే ఆయుధం. మాట అనే ఆయుధంతోనే నువ్వు అందరినీ వశపరుచుకోవాలి. సమయం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలి" అని తియ్యగా, నెమ్మదిగా దుర్యోధనుని మెదడులోకి విషాన్నెక్కించాడు. మామ నాకు సహాయం చేస్తున్నాడని దుర్యోధనుడు నమ్మి, "మామ, ఇకపై నువ్వే నా గురువు. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను" అని అన్నాడు. పాండవులు బలమంతా భీముడి దగ్గరే ఉంది. ముందుగా మనం ఎలాగైనా సరే ఆ భీముడిని చంపేయాలి. భీముడిని అడ్డు తొలగించుకుంటే పాండవులను సులభంగా అంతం చేయవచ్చు. మామ, భీముని చంపడానికి నువ్వే నాకేదైనా ఒక మార్గం చూపించాలి. ఎలాగైనా సరే భీముడి పీడ విరగడైపోవాలి. భీముడు చావగానే పాండవులను కారాగారంలో వేసి తాను చక్రవర్తిగా అవుతానని, అందువలన భీముడిని చంపే మార్గాన్ని చూయించమని దుర్యోధనుడు శకునికి అడిగాడు. "ఈ కోటలో మన ఆటలు సాగవు. ఏ వ్యూహమైనా బయటే చేద్దాము" అని శకుని సలహా ఇచ్చాడు. అనుకున్నట్లే దుర్యోధనుడు పాండవులను గుర్రపు బండ్లు పోటీకి ఆహ్వానం పంపించారు. అందరూ సరేనని సిద్ధమయ్యారు. అనుకున్నట్లే దుర్యోధనుడు, శకుని భీముడి మీద ఒక విషప్రయోగాన్ని ప్రయోగించారు. కానీ అది ఎలా చేశారు? ఏం చేశారు? దాని నుంచి భీముడు ఎలా బయటపడ్డాడు? అలాగే తనకి దాని వల్ల 1000 ఏనుగుల బలం వచ్చింది. అదంతా ఎలా జరిగింది? ఏంటి అంటే రేపటి ఎపిసోడ్ చూడాలి. కన్ఫర్మ్‌గా మిస్ చేయకండి. ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. బాయ్ బాయ్.